హరీష్ రావు గారికి పెద్ద రోల్ లేదా పార్టీలో? హరీష్ రావు గారు రోల్ ఎందుకు లేదు సార్? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. అతను కూడా అందరు ఎవరైనా ఉంటే కూడా ఈరోజు పిలిచి అనేది పార్టీని స్ట్రెంథన్ చేయాలనేటువంటి ఒక ఒపీనియన్. నేను పార్టీ స్ట్రెంథన్ చేయాలి, బాగా చేయాలి, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఏంటంటే నమ్మకం పబ్లిక్లో వచ్చేసింది. కేసీఆర్ గారి పైన బాగా నమ్మకం ఉంది కాబట్టి పార్టీ నడుస్తుంది. బట్ ఏ పార్టీ అయినా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పార్టీ ప్రాపర్గా సక్రమంగా లేకపోతే దట్ ఈస్ మై అడ్వైస్. ఏ పార్టీ అయినప్పుడు కూడా, ఎంత పెద్ద పార్టీ అయినా, కాంగ్రెస్ లో కూడా అదే అయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఏంటంటే ఆర్గనైజేషన్ ప్రాపర్ లేకుండా ఈరోజు ఈ విధంగా వచ్చింది కదా. అదే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల ఓడిపోదే. స్ట్రాంగ్గా ఉండే ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఈవెన్ రాజీవ్ గాంధీ కానీ అప్పుడున్నప్పుడు అక్కడ టీం ఎట్లా ఉండే అంటే చాలా మంచి టీం ఉండే. అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీలో పనిచేసే వాళ్ళు, జనరల్ సెక్రటరీస్ కానీ మేము వెళ్ళేవాళ్ళమండి. నేను 25 సంవత్సరాలు ఏకే ఆంటోనీ గారు కానీ, మన నజ్మా అబ్దుల్లా గారు కానివ్వండి, లేకపోతే ఆస్కర్ ఫెర్నాండెస్ కానివ్వండి, లేకపోతే చాలామంది ఇప్పుడు ముకుల్ వాష్నిక్ కానీ, లేకపోతే రమేష్ చింతాల కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము పనిచేసాం కాబట్టి మాకు తెలుసు. నైటు 2 o'clock, 3 o'clock, 4 o'clock చల్లగా చల్లి ఉంటే మేము షాల్ కప్పుకొని వెళ్ళేవాళ్ళం అక్కడ మాట్లాడుకుంటాం. నైట్ అంతా కూర్చుంటుండే, డిస్కషన్ చేస్తూ ఉండే ఎట్లా చేయాలి అభివృద్ధి. అది ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, ఈవెన్ కాంగ్రెస్లో కూడా తగ్గిపోయింది. కాబట్టి నష్టం జరుగుతూ ఉంది. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, పార్టీల్లో గిట్ట ఎవరిని పట్టించుకోకపోతే టీఆర్ఎస్ కూడా నష్టం జరుగుతుంది, 100% జరుగుతుంది. ఈరోజు కొద్దో గొప్ప టీడీపీలో ఉందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేకపోతే ఏ పార్టీ నిలబడదు, ఎవరైనా ఉండనియండి. ఇప్పుడంటే ఏదో కొత్త పార్టీ, కేసీఆర్ గారు మంచి పేరు ఉంది, బాగా కష్టపడుతున్నారు కాబట్టి కనీసం అది ఏది అయినప్పటికీ కూడా ఆ స్ట్రెంత్ లేకపోతే, ఆ పార్టీలో కనుక ఆ బలం లేకపోతే కష్టం అవుతుంటారు. 100% ఏ పార్టీ అయినా నిలబడదు. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఇక్కడ జంట నగరాలకు సంబంధించి ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల్లో ఎక్కువ నెరవేరలేదు, అంటే ముఖ్యంగా రోడ్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి అనేటువంటిది ఒక ఉందండి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సిటీలో ఎప్పుడు కూడా బలహీనంగా ఉంది. ఒకప్పుడు మీరు చూశారు, కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్గా కార్పొరేటర్ గెలిచినటువంటి పరిస్థితి నుంచి కొంచెం ముంచుకుంది. అంటే ఇటువంటి అప్పుడు ఏ విధంగా టీఆర్ఎస్ ఇక్కడ సిటీలో అది ఇప్పుడు నాకు తెలిసిన బట్టి ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కంజెస్టెడ్ వాస్తవం. డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే 100 సంవత్సరాల నుంచినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికి అదే నడుస్తుంది. డ్రైనేజ్ అండ్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ పక్కపక్కన రెండు కూడా పక్కపక్క ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఏం చేసినప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఈ నాలాస్ ఉన్నాయి, నాలాస్ కూడా ఒక ఏరియాని ఇప్పుడు కుక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ ఇట్లా అని వస్తూ ఉంటాయి. ఆ నాలాన్ని కూడా కొన్ని కబ్జా అయినాయి. రోడ్స్ వైండింగ్ చేద్దామంటే ఇప్పుడు విపరీతంగా పబ్లిక్ ఇక్కడ పెరిగిపోయారు, జనం పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మోర్ దెన్ 1 crore పైన వెళ్ళిపోయారు ఇక్కడ. సో దాన్ని వైండింగ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయినప్పటికి కూడా 4 సంవత్సరాల్లో మంచిగా చేశారు, ఇంకా చేస్తారు, దిస్ ఇస్ నో డౌట్. అందరు సపోర్ట్ కూడా కావాలి కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.